ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నా నేను మొత్తం సేఫ్గా రాకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ప్రజెంట్ ఏడున్నా అంటే మృదురేశ్వర్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నా. ఇప్పుడు టైం 1 దాటేసింది. 2కి మాకు మృదురేశ్వర్ నుంచి వెళ్ళి సుబ్రహ్మణ్యం రైల్వే స్టేషన్కి ఉంది ట్రైన్. ఇప్పుడు 2కి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడే ఎంట్రన్స్ కాడ ఉన్నా అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి ట్రైన్. ఇదేం లేదు, చిన్న బ్లాగ్, మినీ బ్లాగ్ అనుకోవచ్చు. మృదురేశ్వర్ నుంచి వెళ్ళి మన కుక్కేకి ట్రావెలింగ్, ట్రైన్ ట్రావెలింగ్ అంతే. నమస్తే మామ, ఇగో ఇదే మన మృదురేశ్వర్ రైల్వే స్టేషన్. అండ్ ఇది బెంగళూరు నుంచే నిన్న స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చేసింది. ఇది అప్పుడు స్టార్ట్ అయిన నెంబర్ ఏంటంటే 16585. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అటు బెంగళూరు పోతుంది 16586. ఇదే ట్రైన్ మనం ఎక్కబోయేది. ఇక ఇంకొక గంట ఉంది, ఇప్పుడు 1 అవుతుంది. అండ్ 2:10కి స్టార్ట్ అవుతుంది. ఇంకొక గంట ఉంది టైము. మామ ఎండ అయితే మామూలుగా కొడతలేదు. ఆ ఎండ ఎప్పుడు ఇక్కడి నుంచి చూస్తే ఇట్లా ఆవిరి అవుతుంది, మొత్తం ఇట్లా ఆవిరి అవుతుంది. ఇట్లా నూనె కాగుతుంది, ఇట్లా 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 కొద్దిగా ఇట్లా ఫ్రేమ్ షేక్ అయినట్టుండో ఇట్లా చూస్తే భయం అవుతుంది. ఇంకా ఇట్లా షేక్ అయిపోతుంది. అమ్మో డేంజర్గా ఉంది. ఇప్పుడు వింటర్ మనది, ఇప్పుడు తెలంగాణ మా వాళ్ళు ఏమంటుంటే అరే చెద్దరు కప్పుకోరా చలి పెడుతుంటారు. ఇడికి అట్లా లేదు, చెమటకి చచ్చిపోవడం ఇక్కడ అట్లుంది. చిన్నయ్య గూన పెంక కుటీరం లెక్కుంది. అందుకనే ఇక్కడ కొంచెం రెస్ట్ 1 అవర్. ఆ ట్రైన్లో కూడా ఊకోలేం, డేంజర్గా ఉంటుంది. అందుకనే కొంచెం ఇట్లా కాడపడుతుందని 1 అవర్కి స్టార్ట్ అవుతుంది. మృదురేశ్వర్ ఎంటర్ అయినా ఎక్కడికైనా, ఏ ప్లేస్కైనా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దాకా ఎక్కడికైనా కానీ ఆర్ఎన్ శెట్టి అనుకుంటే ఎక్కడ పడితే ఆడనే ఉన్నాయి. ఆయన టెంపుల్ విగ్రహం ముంగట, మెయిన్ టెంపుల్ కాడ, శివ స్టాచ్యూ కాడ అనేది స్టాచ్యూ కూడా పెట్టి ఉన్నదంటే గ్రేటే. ఇప్పుడే నేను తెలుసుకుంటే ఏంటంటే ఆయన ఇక్కడ మస్తు డెవలప్ చేసినట్టు, ఒక్కటి కాదట. అందుకనే ఎక్కడ పడితే అక్కడ ఆయన ఉంటాయి అని చెప్తుండు. అట్లా మళ్ళా ఆయన స్కూల్స్, హాస్టల్స్, హయ్యర్ స్కూల్స్ కానీ ఇక ఇట్లనే. మళ్ళీ నేను ఏమంటారంటే ఇక్కడ ఇది మృదురేశ్వర్ ఆయన ఇల్లు లెక్కనట, అంటే ఇదంతా ఆయనదట ల్యాండ్. గమ్మతుంది, ఇది మృదురేశ్వర్ మొత్తం ఆయనదేనట ల్యాండ్. నేను ఇప్పుడే తెలుసుకున్నా, ఈ అన్నయ్య చెప్పిండు మా అట్లా. ట్రైన్ 2కి స్టార్ట్ అయింది. ఇక నేను చెప్పిన 1కి వచ్చిన, 2కి స్టార్ట్ అయింది. ఇక వచ్చినాక ట్రైన్లో కూర్చున్నా. ఇక కూకున్న తర్వాత మనం రికార్డ్ చేసిన అన్ని స్టోరేజ్ మన ఫోన్లో పట్టదు కాబట్టి 4K రికార్డ్ చేస్తున్నా. 1000 అట్లా మన ఎంత 1 GB అట్లుంటే ఒక్కొక్కటి 1 మినిట్ వీడియో అంటే అర్థం చేసుకోండి. నేను ఒక రోజు నాకు 40 GB పడుతుంది స్టోరేజ్. నాది ఉన్నది మెమొరీ 256 స్టోరేజ్ ఉంది. అండ్ ఇక అందుకని అవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మన పెన్ డ్రైవ్కి. అప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 2 టన్నెల్స్ వచ్చినాయి, 1 కాదు 2 కాదు. అప్పుడు అది ఏంది, నా ఫోన్లో ఉన్న డాటా అంతా రికార్డింగ్ చేసింది పెన్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు 2 టన్నెల్స్ వచ్చినాయి. ఫస్ట్ టన్నెల్స్లో ఒకటేసి చీకటి నింపర్చాను. అది నిద్రపోయినా మత్తు ఎక్కిందా, నాకు కన్ఫ్యూజ్, మైండ్ మొత్తం దిమ్మకు అవుట్ అయింది. ఇక తర్వాత చూస్తే టైం బరాబర్, అరే ఏం కాలే, కిందకి వెళ్ళి టన్నెల్ పోతుంది. కానీ మస్తు అనిపించింది. రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఇక చెప్పినాగా అదే డాటా అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నా పెన్ డ్రైవ్కి. అదే రీజన్. ఇప్పుడు మొత్తం సీనరీ వ్యూస్ ఏమైనా వస్తే కవర్ చేసేద్దాం. మనం అంతా హిల్ స్టేషన్లో పోతాం కాబట్టి కవర్ చేసేద్దాం. అండ్ చూడు ఇట్లనే సపోర్ట్ చేయాలి, కొంచెం సపోర్ట్ మస్తు కొట్టాలి. ఇక లైక్ బటన్ కొట్టిననుకో అది వలిగిపోవాలి, అట్లుండాలి మీ సపోర్ట్. అట్లనే చూడాలి, కంటిన్యూ ఉంటుంది. ఇది జస్ట్ ఈ ట్రైన్ బ్లాగ్ మాత్రమే. ఎంత మృదురేశ్వర్ నుంచి వెళ్ళి మన సుబ్రహ్మణ్యం దాకా సింపుల్గా ఉంటుంది. మినీ బ్లాగ్ అట్లా ఒకటి కవర్ చేస్తుంది. మా ఫ్రెండ్ సాంగ్ వాడే స్పెషలిస్టు, ఒకసారి మా వాడు వాడతాడు బ్లాగ్లో, అట్లా చూసి మస్తు వాడిని మా వాడిగా.
ఒక పెద్ద సింగర్ కావాలని కోరుకుందాం. ఫ్రెండ్స్ అటు ఇట్లా ఇగో థర్డ్ టనెల్లో ఇగో మొత్తం బ్లాక్ అయిపోయింది. చూసిలా మొత్తం బ్లాక్ అయిపోయింది కా ఇగో థర్డ్ టనెల్ వచ్చింది. ఇంత బ్లాక్ ఇంత పెద్ద ఉంటుంది కూడా. ఫస్ట్ సెకండ్ మిస్ చేసినా కానీ ఇగో థర్డ్ తప్పుడైతే కలిసింది. లైటింగ్ ఫస్ట్ టైం మస్తు అనిపిస్తుంది టనెల్లోకి వెళ్ళి ఎంటర్ అవడం. ఎట్లా అనిపిస్తుందిరా? ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ జర్నీ చేసినాక ఆడ కొందరు మన కర్ణాటక ఒక ఫ్యామిలీ కనిపించింది. వాళ్ళైతే ఒకటి కాదు రెండు కాదు మస్తు ఇన్ఫర్మేషన్ చెప్పిళ్ళు. మీకు వచ్చే లాగా అన్నా ఒక మళ్ళీ ఎప్పుడన్నా సపరేట్ దానికి మన బడ్జెట్ ట్రిప్లు అన్నా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అటాచ్ చేసేస్తా. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసిళ్ళు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ ఇస్తా. అండ్ నా రీసెంట్ వీడియోస్ కానీ తప్పకుండా చూడండి, ప్రతి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.